నెల్లూరు సిటీ నియోజకవర్గం నారాయణ సార్ గారు అభివృద్ధి బాటలో నడుపుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు ఒక పార్క్లే కాదు, రోడ్డు అయితేనేమి, అదే విధంగా ఇంటికి ఏ ఏ పథకాలు అందుతున్నాయి లేవు అవి కూడా తెలుసుకుని వారికి ఎలాంటి ఏం జరిగినా కానీ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఈ రోజు తన సొంత నిధులతో, నారాయణ సార్ గారు సొంత నిధులతో ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా చాలా సహాయం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ వారం రోజుల ముందు కూడా మనకి సిటీ నియోజకవర్గం అంటే నగరం మొత్తం 54 డివిజన్లో కూడా ఎవరైతే పేద ప్రజలు, పేద పిల్లలు వారు చదువుల కోసం వారు ప్రయాణాలు దూరంగా వెళ్ళలేక చాలా మంది ఆగిపోవడం జరుగుతుంది. వారిని ఉద్దేశించి ఈ రోజు వాళ్ళ కష్టాలు ఉండకూడదని, అదే విధంగా పుస్తకాలు మోసుకొని పోతే వాళ్ళు ఈపి నొప్పులు, చేతి నొప్పులు అని చెప్పి ఇళ్లలో బాధపడుతున్నారని అవన్నీ గమనించి కష్టం తెలిసిన వ్యక్తిగా ఒక గొప్ప మహోన్నతమైన ఆలోచనతో ఈ రోజు తన కుటుంబ సభ్యులతో మాట్లాడి 10,000 సైకిళ్లు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధమై 7,000 సైకిళ్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని, హై స్కూల్లో చదువుకునే 8, 9, 10వ తరగతి పిల్లలకు కూడా నారాయణ సార్ గారు ఇలాంటి సైకిల్ ఏర్పాటు చేస్తే వాళ్ళ పిల్లల కళ్ళల్లో, వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాలు అవధులేదు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా నారాయణ సార్, నారాయణ సార్, నారాయణ సార్ అంటున్నారు. ఎందుకంటే కష్టాన్ని గమనించి కష్టం అంటే ఏంటో తెలిసిన మా నారాయణ సార్ గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆ సైకిల్ కనిపిస్తుంటే నారాయణ సార్ అంత పిల్లలు కూడా ఆనందోత్సవంతో ఉన్నారు. ఈ రోజు వారందరూ కూడా సార్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి సంతోషంగా ఉండాలి. సార్కి వాళ్ళు గమనించి ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు చేయబడ్డం, సంవత్సరానికి కార్యకర్తల కోసం కూడా 10 కోట్ల రూపాయలు హెచ్చించి వారి కష్ట సుఖాల్లో ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు సార్ తెలుసుకోవడం, ఇలాంటి అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా నారాయణ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే విధంగా ఈ రోజు ఏ కార్యక్రమం చేపట్టినా ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నా గానీ మేము చాలా రోజుల నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చూస్తున్నాము. కానీ ఆర్థికంగా తన సొంత నిధులతో ఏదో కొంత సహాయం చేయగలరు కానీ ప్రభుత్వం వచ్చే నిధులు, నిక్షేపాలు ఏమన్నా కానీ ప్రజలకు అందుబాటులో చేస్తారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో వచ్చే పథకాలు కాకుండా ఈ రోజు తన సొంత నిధులతో ఎంతో మంది పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, అదే విధంగా వీరు ఏమన్నా గానీ మాకు ఇట్లా కష్టకాలం ఒక సంక్షేమాలకి మేము ఇట్లా భవనాలు కట్టుకుంటున్నామన్నా కానీ తన సొంత నిధులతో ఎన్నో కోట్ల రూపాయలు ఇవ్వడం ఈ రోజు జరిగింది. అదే విధంగా బీసీలకి, ఇరకబడిన తరగతులకి ఈ రోజు మేము భవనం కట్టుకోవాలి సార్, మాకు కూడా ఎంతో కొంత కేటాయించమని అడగడం, బీసీ సంక్షేమ సంఘం కూడా ఈ రోజు 1 కోటి రూపాయలు ఇవ్వడం చాలా సంతోషం. అట్లా కాపు భవనానికి ఇలాంటి ఏదన్నా కానీ నగరంలో నడిబొడ్డున ఎలాంటి కార్యక్రమాలు జరిగినా నారాయణ సార్ గారు సహాయ సహకారాలతోనే ముందుకెళ్తుందని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అదే విధంగా ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని మనం వదులుకుంటే మనకి వచ్చే రోజుల్లో ఇంకా మనకి ఏది ఎవరు చేయలేరు. కావున ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలు అయితేనేమి, వారు చేస్తున్న సేవలు అయితేనేమి కానీ మనం ప్రతి ఒక్కరు గుర్తించి వారికి రుణపడి ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా మనం బాగుండాలి, అందులో అందరూ ఉండాలని కోరుకునే మనస్తత్వం మా నారాయణ సార్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే నారాయణ సార్ ఎక్కడికి వెళ్ళినా నంబర్ 1. ఈ రోజు సహాయం చేయట్లో కూడా నంబర్ 1 గా మా నారాయణ సార్ని మేము గుర్తించాము. ఖచ్చితంగా నారాయణ సార్కి మా వారికి ఎలాంటి కల్మిషన్ లేని మనిషికి మేమందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ నారాయణ సార్. థ్యాంక్ యూ నారాయణ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.